29 అంటే ఏంటి? దీని గురించి చాలా ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు. దీని మీద చాలా రకాలైనటువంటి అనుమానాలు, రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దానికి మీద క్లారిటీ ఎవరికి లేదు. సో ఏంటి అసలు జీవో నెంబర్ 29కి గతంలో 55 ఉంటే దాన్ని తీసేసి ఇప్పుడు 29 చేశారు. అసలు ఏంటి దాని ఇష్యూస్ ఏంటి అసలు? ఇది 2022 నోటిఫికేషన్ అన్న. ఏది అప్పుడు? ఇది గ్రూప్ 1 గ్రూప్ 1 అప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్. దీంట్లో జీవో 25 అనేది మెన్షన్ చేసిర్రు. 55 అనేది ఉంది. ఆ 55 జీవో కాపీ ఏదంటే ఇది 55 జీవో 55 కాపీ. దీనిలో చాలా అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ సెలెక్షన్ అనేటటువంటిది 1:50 రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పిండు. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చెప్పిండు. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటంటే మనకు రోస్టర్ పాయింట్స్ ఉంటాయి ఫిక్స్ చేసేటప్పుడు ఎట్లా ఇచ్చేయాలి ఏంటి అనేది 100 రోస్టర్ పాయింట్లు ఉంటాయి. ఈ విధంగా రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. ఈ రోస్టర్ పాయింట్స్ ఇచ్చి ఇది రూల్ బుక్ అన్నమాట. నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు ఒక 5 పోస్టులు 6 పోస్టులు ఇచ్చేటప్పుడు అది ఏ కులానికి ఎట్లా కేటాయించాలనే దానికి ఇది రోస్టర్ పాయింట్ ఫిక్స్ చేస్తారు. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ప్రిలిమ్స్లో ఇవ్వాలి రిజల్ట్స్ 1:50, మెయిన్స్లో కూడా సెలక్షన్ కూడా అలానే చేయాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేసిరయ్య అంటే ఈ జీవో నెంబర్ 55కి పారా 5th తర్వాత బీకి కాలం బీకి అమెండ్మెంట్ చేస్తూ 29 జీవోని తెచ్చిర్రు. ఈ 29 జీవో ఏం చెప్పుద్ది అంటే షార్ట్ ఫాల్ మెథడ్ అనేది చెప్పుద్ది. ఇక్కడ ఏంటంటే ఓపెన్ మెరిట్ మొత్తాన్ని పెట్టేసి ఆ SC STలకు రావాల్సిన పోస్టులను కూడా ఓపెన్లో ఉన్న వాళ్ళని తీసేసి ఓపెన్లో ఉన్న వాళ్ళని కలుపుకొని మెయిన్ లిస్ట్లో కలుపుతారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు 100 పోస్టులు నింపితే 50 పోస్టులు ఓపెన్ పెట్టేస్తే నెక్స్ట్ 50 పోస్టులు రిజర్వేషన్స్కి రావాలి. నిన్న మన RS ప్రవీణ్ సార్ కూడా చాలా స్పష్టంగా పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. ఆ ఫోటోగ్రాఫిక్ ప్రజెంటేషన్ ఇట్లా మనకు 50 పైన ఉంటే రిజర్వేషన్ ఓపెన్ అయితే ఓపెన్లో వచ్చిన వాళ్ళు ఎగ్జాంపుల్ ఒక BCAలో 15 మంది ఒక 20 మంది రావాలి. ఈ పై లేయర్లో ఓపెన్లో 12 మంది వస్తే ఇంకా BCAకి 20 మంది కావాలి. 20 మందిని నింపాలి, ఖచ్చితమైన రిజర్వేషన్. అయితే ఈ 8 మంది 20కి ఇక్కడ 12 వచ్చి 8 మందే కావాలి. ఈ BCA 8 మందిని కింది నుండి ఎత్తుకుంటాం అంటారు. ఈ ఓపెన్ మెరిట్ మొత్తం నుంచి ఇళ్ళకెళ్ళి తీసుకొని అప్పుడు మేమేమంటున్నాం ఈ 12 మందిని పైనే ఉంచి ఇంకా 20 మంది కావాలి కదా, ఖచ్చితంగా అలా నింపాలి కదా, 20 మందిని తీసుకోరి అంటున్నాం. అంటే అలా అట్లా తీసుకోరంట. దీనివల్ల అన్ని కులాలు ఈవెన్ EWS వాళ్ళు కూడా నష్టపోతున్నారు. దీన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకొని రాండి అని చెప్తున్నాం. దీనివల్ల వీళ్ళకి ఏంటంటే చాలా మందికి అవగాహన లేక ఏం చెప్తున్నారంటే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మంచిది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేసి షార్ట్ ఫాల్ తీసుకొచ్చింది చాలా మంచిది అంటున్నారు. దయచేసి మీరు దీనిపైన క్షుణ్ణంగా ఆలోచించండి. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోవడం అనేటటువంటిది ఏదైతే సామాజిక వర్గాలకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నామో అది అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఇదే MP ఎన్నికల వేళలో ఏమన్నారంటే బీజేపీ వాళ్ళను వీళ్ళు రిజర్వేషన్స్ తీసేస్తున్నారు అని చెప్పారు. తీసేస్తున్నారు అని చెప్పినప్పుడు ఇవాళ SC ST వాళ్ళు మొత్తం కూడా మా రిజర్వేషన్స్ పోతాయని చెప్పేసి కాంగ్రెస్కి ఓటేసిర్రు MP ఎలక్షన్లలో. అట్లా దేశం మొత్తం ఒక్క తెలంగాణ కాదు యావత్ తెలంగాణలో వేస్తేనే ఇవాళ 100 సీట్ల వరకు వచ్చినాయి ఇవాళ కాంగ్రెస్కు. ఖచ్చితంగా ఏంటంటే రిజర్వేషన్స్ ఉంటేనే మేము అంతో ఇంత బతుకుతాం. సరే దాంట్లో ఉన్నోడు ఉండొచ్చు, లేనోడు ఉండొచ్చు, తిన్నోడు ఇంకెక్క తినొచ్చు. కానీ రిజర్వేషన్స్ పోతే మాత్రం చాలా ఇబ్బంది. ఇది ఉన్నతమైన పోస్టులు 12 ఏళ్ళ తర్వాత వచ్చిన పుష్కరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్కు మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా షార్ట్ ఫాల్ మెథడ్ తెచ్చి తీసుకొచ్చిన దానివల్ల ఏమవుతారంటే ఈ బడుగు బలహీన వర్గాలు మరి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి బీద వాళ్ళకు కూడా నష్టం జరుగుద్ది. కాబట్టి అదొకటి అన్యాయం చేసిర్రు. అన్యాయాన్ని ఇప్పటికైనా వీళ్ళు రెక్టిఫై చేసుకొని మరి మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమన్నారు SC వర్గీకరణ రాగానే అక్కడి నుంచి ఆ రోజు జస్ట్ సుప్రీంకోర్టు నుండి జడ్జిమెంట్ వచ్చిందో రాలేదో ఇమ్మీడియట్గా కాంగ్రెస్ అసెంబ్లీ నడుస్తుంటే నిండు అసెంబ్లీలో లేచి ఇప్పుడే అందినటువంటి తాజా వార్త హాట్ వార్త నేను SC వర్గీకరణను స్వాగతిస్తూ ఈ వర్గీకరణకు అవసరమైతే ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్న నోటిఫికేషన్లకు కూడా రెట్రాస్పెక్టివ్గా ఇచ్చేస్తానని చెప్పారు. మరి ఆ రోజు చెప్పినటువంటి వాళ్ళు మరి రెట్రాస్పెక్టివ్లో ఎట్లా ఇస్తున్నారు? ఇచ్చేటప్పుడు మీరు అమెండ్మెంట్స్ చేస్తారు ఉన్న నోటిఫికేషన్లను. మరి ఆ విధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి 29 జీవోని ఎందుకు విత్డ్రా చేసుకోలేకపోతున్నారు?
ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మీరు ఎన్నికల గురించి చేస్తున్నారా ఇష్టాంట్లు? రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఈ మాదిగ ఉపకులాలు అనేటటువంటి వాళ్ళు మాదిగ ఉపకులాలు ఎంపీ ఎన్నికలలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్కు దూరం అయిపోతున్నారు అని చెప్పేసి స్థానిక సంస్థలలో రావడానికి ఇచ్చిన పొలిటికల్ స్టేట్మెంటా? నువ్వు అసెంబ్లీలో ఇచ్చే ఒక లీగల్ డాక్యుమెంట్ అయితే లీగల్ స్టేట్మెంట్ను నువ్వు పొలిటికల్గా ఉపయోగించుకుంటున్నావా? ఇక్కడ మేము కూడా ఏమంటున్నాం అంటే నిరుద్యోగులము అలాంటివి చేయకండి దయచేసి, ఇది జీవితాలకు సంబంధించినటువంటిది. ఈ 29 జీవోను కూడా తీసేసి రివోక్ చేసేసి ఆ విధంగా చేయడానికి చాలా వెసులుబాటు ఉన్నది, ఎందుకు ఆలోచించట్లేరు అని మేము కాంగ్రెస్ను సూటిగా ప్రశ్నిస్తున్నాము. అది 29 జీవో అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి జీవో. అంటే 55 జీవో గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 55ని తీసేసి ఇప్పుడు 29 తేవడం వెనక ఏమైనా కుట్రకోణాలు ఏమైనా దాగున్నాయంటారా? అంటే మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం మీరు చాలా దీని మీద ఇష్యూ చేస్తూ ఉన్నారు కదా, అసలు మీరేమనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా కుట్రకోణమే ఉన్నదన్న. ఎలా ఉన్నదంటే ఈ 12 ఏళ్ల తర్వాత వచ్చింది కదా ఈ కుట్రకోణానికి కూడా మంచి ప్రశ్న. అసలు చాలా మంచి ప్రశ్న అడిగిర్రు. దానికి కుట్ర కోణానికి ఇప్పుడే సమాధానం చూపిస్తాం, వీళ్ళు ఎట్లా కుట్ర చేసిర్రు అనేది. దీన్ని బట్టి వీళ్ళు చేసిన దాన్ని బట్టే కుట్రలు అనేవి తెలిసిపోతాయి. ఎట్లా అంటే ఈ సిడిపిఓ ఎగ్జామ్ అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఆ సిడిపిఓ ఎగ్జాము మీకు ఫోన్లోనైనా చూపిస్తాం, డాక్యుమెంటెడ్గా విత్ ఇన్ ఒక షార్ట్ పీరియడ్లో మీకు అది చూపిస్తాం. ఓకే, సిడిపిఓ ఎగ్జామ్ రద్దు చేసిర్రు అన్న. సిడిపిఓ ఎగ్జామ్ రద్దు చేసి ఏంది పేపర్ లీక్ అయిందని రద్దు చేసిర్రు. ఆ రద్దు చేసిన ఎగ్జామ్కు ఇదే ఇక్కడ మన అందరం కొట్లాడినాక దాన్ని ఏం చేసిర్రు అంటే రద్దు చేసిన ఎగ్జామ్కు ఇదే కోర్టులో కేసు వేసిర్రు. ఎవరు వేసిర్రు అంటే రద్దు కాలేదు, అన్ని పేపర్ లీక్ అయినప్పుడు సిడిపిఓ అటనే ఉంది, ఎగ్జిస్టెన్స్లో ఉంది. దాని మీద బల్మూరి వెంకట్ గారే కోర్టులో కేసు వేసి పిటిషనర్ 1గా ఉన్నారు. పిటిషనర్ 1గా ఉండి ఆయన డ్రాప్ అయిపోతే వేరే వాళ్ళ ఆడపిల్లలు ఉండి కొట్లాడి అది నోటిఫికేషన్ను రద్దు చేయించుకున్నాక ఇదే మానవతరాయ్ గారు మళ్ళీ ఎగ్జామ్కు డేట్లు ఇచ్చినాక ఎలాంటి మనకి ఏదంటే ఎక్కడ కూడా మళ్ళీ పోస్టులు పెంచకుండా నోటిఫికేషన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఈయన పోస్టులు పెంచమని మొన్న టీజీపీఎస్కి ఒక లెటర్ రాసిండు. ఈయన ఏది నిరుద్యోగ జేఏసీ నేను ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక లెటర్ రాసిండు. మరి ఎందుకు రాసిండు? ఈ రోజు ఏదైతే సిడిపిఓ ఉన్నదో సిడిపిఓ అనేది డిస్ట్రిక్ట్ పోస్టు, అది ఆల్మోస్ట్ గ్రూప్ 1 క్యాడరు. ఇప్పుడు ఎందుకు అడిగిర్రు ఈ స్థాయిలో ఎందుకు అడిగిర్రు అంటే ఇప్పుడు వరకు కాంగ్రెస్ వాళ్ళు అప్లై చేయలేదనా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి ఇప్పించుకుందామనా. కాబట్టి ఏం చేసిర్రు అంటే మేము అడగక ముందే 60 పోస్టులను పెంచి 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఈ కాంగ్రెస్ వాళ్ళను అప్లై చేయించుకునేటట్టు చేసిర్రు అనేటటువంటిది ఒక నిరుద్యోగులలో ఉన్నటువంటిది. దాని తర్వాత ఏంటంటే ఈ 55 జీవోని తీసేసి 29 తీసుకురావడం వల్ల మొత్తం ఓపెన్ మెరిట్ను పెంచిర్రు. ఈ విధంగా ఓపెన్ మెరిట్ 10,450 దగ్గర ఉండాల్సిన ఓపెన్ మెరిట్ లిస్టును ఇక్కడ పైన ఉండాల్సింది ఇక్కడ దాకా కిందికి దించేసి ఇప్పుడైతే ఎవరైతే షార్ట్ పీరియడ్లో చదువుకోవడానికి అవకాశం ఇచ్చిర్రో వీళ్ళు 2 రోజులలో అడగక ముందు కూడా 2 రోజులు అవకాశం ఇచ్చి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి దాదాపు 1,30,000 పైచిలకు అప్లికేషన్లు 2 రోజులలో వచ్చేటట్టు చేసిర్రు. నీవు 21 రోజులలో వచ్చినాయి తక్కువైతే 240 అని వివిధ పత్రికలలో గ్రూప్ 1కు వచ్చినటువంటి నిరారాధన అని చెప్పేసి గ్రూప్ 1ను ఎవరు రాయట్లేరు అని చెప్పేసి వచ్చినటువంటి దానికి వీళ్ళు చేసినటువంటిది. ఇక్కడే కుట్ర ఏముందంటే ఈ వచ్చినటువంటి వాళ్ళను ఓపెన్ మెరిట్లో పెంచేసి ఈ లెవెల్ అయితే ఉన్నారో రాజకీయ నాయకుల పిల్లలు అయితేంది, ఈడబ్ల్యూఎస్కు రానటువంటి వాళ్ళు అయితేంది, ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు, బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏందైతేంది వాళ్ళు రావడానికి చేసుకున్నటువంటి కుట్ర కోణం. ఆ కుట్ర కోణంలో 55 తీసేసారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ రోస్టర్ మెథడ్లో ఇప్పుడు చెప్పేది ఏంటంటే కొంతమంది ఈ రోజు కూడా ఒక వీడియో చేస్తే చెప్తున్నారు, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ మేము ఈడబ్ల్యూఎస్కి కానీ దేనికి కానీ వ్యతిరేకం కాదు రిజర్వేషన్లకు, ఎందుకంటే బీదోడికి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటాం. అయినప్పుడు ఈడబ్ల్యూఎస్ పాయింట్ 9 కాడ ఉంది, ఇక్కడ 17 దగ్గర ఉంది. ఇక్కడ బీసీడీ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది 7 ఉన్నదంటే 18 పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ నీకు ఒక డిపార్ట్మెంట్ను ఇవాళ గ్రూప్ 1లో ఉన్నటువంటి 18 డిపార్ట్మెంట్లకు ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక యూనిట్గా తీసుకొని దానికి రోస్టర్ పాయింట్ అప్లై చేస్తారు. ఇక్కడ 20 పోస్టులు కనుక ఇక్కడ డిఎస్పీ పోస్టులు ఒక మల్టీ జోన్ 1లో 19 పోస్టులు ఉన్నాయి. ఈ 19 పోస్టులలో నీకు వచ్చేటటువంటి రోస్టర్ పాయింట్లు చూస్తే ఇక్కడ నీకు వచ్చేటటువంటి ఈడబ్ల్యూఎస్కు రెండు పోస్టులు వస్తే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్స్ ఈడ డిప్యూటీ కలెక్టర్స్ ఈడబ్ల్యూఎస్కు 2 పోస్టులు వస్తే ఇక్కడ బీసీడీకి ఒకటే వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ బీసీడీ అనేది ఇక్కడ 19 పోస్టులు 20 పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ 1లో. ఎందుకు 20 లోపల బీసీడీది ఎక్కడున్నది
18 కార్డు ఉన్నది. 18 పోస్టులు దాటితే కానీ వీళ్ళకి ఒక రోస్టర్ పాయింట్ ఒక జాబ్ రాదు. ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్లో 19 ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు మొత్తం ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇది ఈడ ఉన్నటువంటి పోస్టులు 12. ఇక్కడ బీసీడీకి ఏమొచ్చింది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లో బీసీడీ 0. ఎందుకు వచ్చింది? 12 పోస్టులు అంటే అలా రోస్టర్ పాయింట్ 18 కార్డు ఉన్నది. ఇది తెలుసుకోకుండా వాళ్ళు కొంతమంది దుర్మార్గులు, అందరు కాదు, అది తెలుసుకోకుండా ఏం చేశారంటే ఈ కొంతమంది నిరుద్యోగులు అని చెప్పి పైకి వచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు 55G దుర్మార్గము, దానిపైన కొన్ని సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయని చెప్పేసి ఆ 55G1 తీసేసి ఈ ఓపెన్ మెరిట్ ఉంటే మా బీసీడీలో వస్తారు, కొందరు వస్తారు, ఉద్యోగాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు బీసీలల్లో. వాళ్ళందరూ కొంతమంది కుట్రాలు చేసి ఎవరికి తెలియకుండా మొన్న మేము ధర్నా చేసేటప్పుడు అన్నారు 72 మందితోటి సంతకాలు పెట్టించుకొని 55G1 తీయాలని 29G1 తీసుకొచ్చిరంట. ఓకే. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాంగ్రెసే బీజేపీ రిజర్వేషన్ తీసేసిందని చెప్పి ఎలక్షన్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో రావడానికి కారణమైంది అంటున్నారు. కానీ మీరేమంటున్నారు, కాంగ్రెసే గ్రూప్ 1 కోసం రిజర్వేషన్ తీసేసిందని మీరు అంటున్నారు. ఇందులో నిజమేంటి అసలు? ఇందులో నిజం ఉందా? 100% కన్నా ఇప్పుడు జీవో 29 తీసుకొచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ G1 తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి మేలు చేస్తున్నారు? ఇక్కడ షార్ట్ ఫాల్ మెథడ్ అని తెచ్చేసి ప్రిలిమ్స్ అయితే రిజర్వేషన్ ఉండదు, షార్ట్ ఫాల్ మెథడ్. అదే మెయిన్స్కి వచ్చేసరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఇప్పుడు నువ్వు నన్ను ఇంట్లోకే రానప్పుడు, నువ్వు ఇంట్లో పెద్ద సోఫా కొనుక్కున్నా మంచిగా ఉన్నది, నా ఇల్లు అందంగా ఉన్నదని చెప్పేసి ఇంటికాడికి రాగానే డోర్ వేసుకుంటే నీ ఇంట్లో ఉన్న అందచందాలు నాకు ఏ విధంగా కనిపిస్తాయి? నీ ఇంట్లో విందు అందచందాలు కనిపి కనీసం విందు కాదు మంచినీళ్ళు తాగుతందుకు కూడా అవకాశం లేదు. నువ్వు ప్రిలిమ్స్లోనే నాకు అవకాశం ఇవ్వకుండా మెయిన్స్లో నువ్వు ఉద్యోగం కొట్టుకోమంటే ఎట్లుంటుంది? ఎవరి కొరకు చేస్తున్నావు? ఈ అణగారిన వర్గాలటువంటి వాళ్ళను, బహుజనులు అనేటటువంటి వాళ్ళను, బీద వర్గాలను, నువ్వు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను ప్రిలిమ్స్లో తగ్గించేసి ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళను, డబ్బు ఉన్నటువంటి వాళ్ళను ఎక్కువ మందిని మెయిన్స్కి అవకాశం ఇచ్చి ఓపెన్ సీట్లు ఎక్కువ ఎవరికి పోవాలని చూస్తున్నావు? ఇది రిజర్వేషన్స్ తీసేసినట్టే కదా, వయలేట్ చేసినట్టే కదా. ఈ రోజు కనుక మనం ఆదిలోనే దీన్ని తుంచేయకపోతే తొండం ముదిరి ఉసరవెల్లి అయినప్పుడు రేపు చిన్నగా ఇది పాకి పెద్దగా అయిపోతుంది, చాప కింద నీరు లెక్కపోతుంది. కాబట్టి మేమేమంటున్నాం, మిమ్మల్ని పొలిటికల్ స్టేట్మెంట్లు అడగట్లేం, మిమ్మల్ని ఏం రాజకీయంగా నిలదీయట్లేం, మీరు చేసుకున్న తప్పును సరిదిద్దుకోమంటున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిరుద్యోగుల పేపర్లు లీక్ చేసినప్పుడు మీరు సరిదిద్దుకోండి, జనార్దన్ రెడ్డిని తీసేయండి, మాకు బోర్డును ప్రక్షాళన చేయమని చెప్పినప్పుడు వీళ్ళు సరిదిద్దుకోకపోవడం వల్లనే వీళ్ళ ప్రగతి భవన్లో వీళ్ళ వస్తువులన్నీ సర్దేసి వీళ్ళని ఫామ్ హౌస్కి పరిమితం చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా అదే గతి వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఓట్లప్పుడు వీళ్ళు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రు. ఇప్పుడు స్థానిక సంస్థల జాబ్ క్యాలెండర్ గురించి మళ్ళీ వస్తాను నేను. ఒకసారి రవిచంద్ర గారిని కూడా అడుగుదాం. సార్ రవిచంద్ర గారు, నిజంగానే ఈరోజు జీవో నెంబర్ 29 కావచ్చు, జాబ్ క్యాలెండర్ అనేది మెయిన్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక